హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్తో అనేది మీ ముందుకైతే ఈ వీడియో రూపంలో రావడం అయితే జరిగింది. సో అలాగే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో మనకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయో ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకైతే ఏదైతే రైతు బంధు సంబంధించిన రైతు భరోసా పేరుని మార్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల కింద న్యూస్లో ఉన్న ప్రకారం ఏదైతే రైతు భరోసాని 7,500 రూపాయలు కాకుండా సీజన్కి 2 సీజన్లకు కలుపుకొని 7,500 రూపాయలు కదా మనకి ఇచ్చేది. సో దాన్ని మొత్తంగా కలుపుకొని ఒకేసారిగా 15,000 రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద ఇస్తామని అయితే మాటనైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏమాత్రం నిజము, మనకైతే 15,000 రూపాయలు ఇస్తారా లేదంటే ఓన్లీ 7,500 రూపాయలు జమ చేస్తారా 2 సీజన్లకు కలుపుకొని? సో అలాగే ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హులైన రైతన్నలు ఉన్నారో సో వాళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎటువంటి పథకాలతో ఎటువంటి స్ట్రిక్ట్ అనేది మనకైతే రూల్స్తో ఈ రైతు భరోసా అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే రైతు రుణమాఫీ ఇప్పటివరకు చేతికి డబ్బు రాని వాళ్ళు రైతు రుణమాఫీ అయ్యి మరియు మళ్ళీ రుణాలు తీసుకోవడానికి బ్యాంకులో వెళ్ళినప్పుడు ఇది లేదు అది లేదని రైతు రుణమాఫీకి ఇంకా అర్హులై ఉన్న రైతు రుణమాఫీ కాని వారు ఇంకెవరైనా ఉంటే సో అటువంటి వారు కూడా ఏం చేయాలి, సో వివరాలు సేకరించుకున్న తర్వాత ఇంకా ఈ డబ్బులనే చేతికి రాని వాళ్ళు ఏం చేయాలనే దానిపై కూడా న్యూస్ అనేది కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకోవడం అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు మనకైతే ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన దానికంటే ముందు మనకైతే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడడం కారణంగా మనకైతే ఏదైతే సర్వర్ అనేది రాకపోవడం వలన ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రావడానికి కొంచెం లేట్ అవుతుందని అయితే ప్రభుత్వం నుంచి అయితే ఒక చిన్న న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. సో ఎవరైతే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనకైతే ఏదైతే రుణమాఫీకి సంబంధించిన బయోడేటాని ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డులు మరియు పట్టా పాస్బుక్ పైన ఉన్న వివరాలు సేకరించిన విషయం తెలిసిందే అధికారులు వచ్చి. సో వివరాలు స్వీకరణ తర్వాత మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అనేది ఇంకనైతే రావడం లేదు. ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇంకెప్పుడు అవుతుందన్న దానిపై చాలామంది రైతన్నలు అనేది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం చేకూర్చాలని అయితే ధర్నాలు కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇటు రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద అక్కడ రాక మరియు రైతు రుణమాఫీ అనేది పూర్తిగా మనకైతే పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా రాక రైతు రుణమాఫీ రాక రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ చాలామంది రైతన్నలు అనేది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సో ఇటువంటి వారందరూ ఎవరు ఆత్మహత్య చేసుకోదండి. సో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి నుంచి ఎంతవరకు రుణాలు తీసుకున్నారో సో అటువంటి వారికి అందరికీ ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఈ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు షరతులు లేకుండా రైతు రుణమాఫీ డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని అయితే మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ ఒక సమావేశంలోనైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది ఖమ్మంలో. సో అలాగే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాల సేకరణ మనకైతే చాలా చోట్లనైతే జరగడం అయితే జరిగింది. సో కొన్ని జిల్లాల్లోనైతే వర్షాల కారణంగా అధికారులు వెళ్ళలేకపోయాడని అయితే చెప్పవచ్చు. సో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా ఈ రైతు వివరాలను సేకరణ అనేది ఏదైతే ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్లు అయినా జరిగినాయి అని చెప్పారు కదా. సో అటువంటి మిస్టేక్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేదు కాబట్టి సో మనకైతే రేపు వర్షాలు మనకైతే పడకపోతే రేపు పూర్తిగా వివరాలను సేకరించుకొని ప్రభుత్వం నుంచి అధికారులకు పంపించుకొని బ్యాంకులకు అయితే ఆ మిస్టేక్స్ అన్ని సరిచేయాలనిగా వాళ్ళైతే చెప్తారంట. సో బ్యాంకులకు సంబంధించిన ఆ మిస్టేక్స్ అన్ని సరి చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా కరెక్ట్ ఉన్నాయి కాబట్టి పేర్లు అనేది సో మనకైతే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ఆధార్ కార్డుల పైన కూడా అన్ని మిస్టేక్స్ అనేది చేంజ్ చేయించేసుకొని వాళ్ళైతే ప్రభుత్వం నుంచి రైతన్నల ఖాతాల్లో అర్హులున్న రైతన్నల అందరి ఖాతాల్లోనైతే ఎవరు ఎంతమంది వడ్డీలు తీసుకున్నారు మరియు ఎంతమంది రుణాలు ఉన్నాయి అనే దానిపై
ప్రభుత్వం నుంచి ఆ రుణమాఫీ అనేది చేయనుంది. సో ఇప్పటివరకు ఎవరికైతే రుణమాఫీ డబ్బులు అనేది రాలేదో సో అటువంటి వారందరికీ మరి రానున్న సెప్టెంబర్ 15 మనకైతే కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇంకా 13 రోజులలో ఈ మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రుణాలు అనేది మళ్ళీ మీరైతే తీసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే రైతు భరోసాకు డబ్బులకు సంబంధించిన కూడా చాలామంది రైతు అన్నులు అనేది వెతుకుతూ మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు మనకైతే అన్నట్టు చూస్తుంది. సో ఎందుకంటే పెట్టుబడుల సాయం కింద ఆధారపడి ఉన్న రైతులందరూ సో దీనిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి సో చాలామంది రైతన్నలు అనేది ప్రభుత్వం పైన మనకైతే ఎటువంటి ఆధారాలు లేవని ఆత్మహత్యలు చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సో దీనిపైన ప్రభుత్వం కీలక హెచ్చరికలు తీసుకొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడుల సాయం కింద ఒకేసారి 15,000 రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ ప్రక్రియ మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి జిల్లాల వారీగా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా ఈ రైతు బంధు డబ్బులు అనేది రైతు భరోసాగా మార్చుకొని 2,000 రూపాయలు పెంచుతూ మనకైతే 2 సీజన్లు కలుపుకొని 7,500 మొత్తంగా ఒక దగ్గర కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాలం సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఈ 15,000 రూపాయలు అనేది ఆ రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే ప్రభుత్వం నుంచి ఇచ్చే 1 నుంచి 10 ఎకరాల లోపు ఒకటో ఎకరం నుంచి మనకైతే 3-4 ఎకరాల వరకు 24 లక్షల రైతులు అయితే ఉండడం అయితే జరిగింది. సో అలాగే 4 ఎకరాల నుంచి మనకైతే 7-8 ఎకరాల వరకు 6 ఎకరాల వరకు 18 లక్షల రైతులు అనేది ఉండడం అయితే జరిగింది. సో దాని కిందికి చూసుకున్నట్టయితే 7 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు మనకైతే 12 లక్షల మంది ఉండడం అయితే జరిగింది. సో వీరందరికీ సంబంధించిన బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర కరెక్ట్గా వాళ్ళైతే బడ్జెట్ అనేది తెచ్చుకొని మనకైతే ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ అనేది సమావేశం అయితే జీవో విడుదల చేసిన తర్వాత ఏదైతే 1వ ఎకరం నుంచి 10 ఎకరాల వారికి రైతులు అనేది మనకైతే 33 కోట్ల రూపాయలు అనేది 34,000 కోట్ల రూపాయలు అనేది మనకైతే డబ్బు అనేది సరి చేసుకొని డబ్బులను అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి రైతన్నల ఖాతాలో సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 15వ తారీఖు అంటే 5వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ సెప్టెంబర్ 15 వరకు మనకైతే జరగచ్చు. అలాగే ఈ రైతు భరోసా డబ్బులు కూడా సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా జమ చేసే విధానంలో అంటే ఎలా డబ్బులు జమ చేయాలి, రైతు భరోసా 15,000 రూపాయల లేదా 7,500 రూపాయలు అన్న దానిపై ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని సో 24 లక్షల మంది మరియు 18 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో 1వ ఎకరం నుంచి 10 ఎకరాల వరకు సో అర్హులై ఉన్న రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేది జమ చేసే పద్ధతిలో ప్లాన్లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. సో అలాగే నేరుగా ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. సో ఎందుకంటే ఇటువంటి రైతు రుణమాఫీ సమయంలో చిన్న మిస్టేక్స్ తోటే ఈ డబ్బులు అనేది అర్హులై ఉన్న డబ్బులను ఆపివేయడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఖచ్చితంగా ఆపివేస్తారనే ముందు ఆలోచనతో రైతన్నులు అందరూ కలిసి ఎన్పిసిఐ లింక్ మరి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోవాల్సిందిగా మనవి అయితే చేయడం అయితే జరిగిందని అయితే పలు ప్రకటనలు అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.